స్తోత్రములు. క్రీస్తు నామమున కూడి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యానికి మనము వెళదాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాల వరకు వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదువుకుందాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత కోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాలను ప్రభువా మీరే మాకు వివరించి నడిపించమని మీ దైనటువంటి పాదాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వ్యాధిగ్రస్తుని మనము చూస్తూ ఉన్నాం. వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. ఇది చదివేటప్పుడు ఒక పర్టికులర్ టైం ఉన్నది మనకు అర్థమవుతుంది. అంటే ఈ వ్యక్తి యేసుక్రీస్తు పుట్టక ముందు నుంచి ఈ సమస్యతో ఉన్నాడు అని. ఈ సందర్భానికి రాగానే యేసుప్రభు వారి యొక్క వయసు 30 ఏండ్ల తర్వాత, అంటే 33.5 సంవత్సరం యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నాడు అని పస్కా పండుగకి ఎలా యేసుప్రభు వారు వెళుతున్నాడో వాటి యొక్క క్యాలిక్యులేషన్ బట్టి చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇతని వయసు యేసుప్రభు వారి కంటే ఇంకా ఎక్కువ వయసు. పాత నిబంధన గ్రంథానికి ముందుగానే ఈ పరిస్థితి అక్కడ ఉన్నది. అంటే ఆ కోనేరు, బెతెస్దా, మంటపములు అవి విలువ కలిగినవి అని బైబిల్ చరిత్ర ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రాధాన్యత ఉన్నది అని మనకు అర్థమవుతుంది. బైబిల్లో కొన్ని స్థలాలు
అంటే పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి స్థలాలుగా మనం చూస్తాం. ఇక్కడికి రాగానే ప్రారంభంలో చెప్పాడు, యెరూషలేములో గొర్రెల దొడ్డిలో అని. ప్రియులారా, 12 గుమ్మములు అని ఆ యెరూషలేము గురించి కొన్ని చెప్తాం. గుమ్మాల గురించి 12 గుమ్మాలు ఉన్నాయని. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. ఒక గుమ్మము మోయబడి ఉన్నది, అది దేవుని యొక్క రాకడ దినాన్న అప్పుడు మాత్రమే తెరవబడుతుంది అని బైబిల్ గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నది ఆ మాట. మీరు స్టడీ చేయండి, అర్థమవుతుంది. సరే, మంచిది. అక్కడ రకరకాలైనటువంటి వ్యాధిగ్రస్తులను మనం చూస్తూ ఉన్నాం. కుంటివారు, గుడ్డివారు, ఊచకాల చేతులు గలవారు, ఇలా వివిధ రకాలుగా వ్యక్తులను చూస్తాం. యెరూషలేములో దావీదు కాలములో ఈ కోనేరు ఉన్నది. తర్వాత హిజ్కియా కాలములో ఆ కోనేరుని ఇంకా అభివృద్ధి పరిచారు. తర్వాత నీటి వసతి, త్రాగడానికి కూడా నీరు ఎలా అవసరమో ఆ విధంగా. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాల్లో, అంటే పరమగీతం 2వ అధ్యాయంలో దావీదు యొక్క ఆ పురాణి గురించి అక్కడ రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది అక్కడ? 2వ అధ్యాయంలో ఇప్పుడే చదివాం. దావీదు కట్టించిన గోపురముతో. అది ఎక్కడ ఉన్నదంటే యెరూషలేములో ఉన్నది. ఆ గోపురం అక్కడ, తర్వాత కింద ఆ కోనేరు అక్కడ కనిపిస్తుంది. యెరూషలేము మహారాజు పట్టణము అని మనం చెప్తాం. 12 ద్వారాల్లో ఇక్కడ గొర్రెల గుమ్మము అని చూస్తాం. ప్రియులరా, ఎవరేస్తున్నారు? కోనేరు గలదు. ఎన్ని మంటపాలు ఉన్నాయంటే 5 మంటపాలు ఉన్నాయి. ఏంటి మంటపాలు అంటే? ఇది మందిరానికి సంబంధించిన విషయాలే. అంటే బలిపీఠము, మంటపము, ఇవన్నీ కూడా దేవుని యొక్క మందిరానికి సంబంధించినటువంటి క్రమం. అంటే మంటపం అంటే ఒక గుడారం లాంటిది, ఒక నివాసముగా అని కూడా మనం చెప్పొచ్చు. అది కట్టబడినది అని చెప్పొచ్చు. అక్కడికి చాలామంది వెళ్తున్నారు, బాగైపోతున్నారు, వెళుతున్నారు, బాగైపోతున్నారు. బెతస్దా అంటే కృపానిలయము. బెతస్దా అంటే కృపానిలయము. ఆ కృపానిలయం దగ్గరికి అందరూ వెళుతున్నారు, బాగవుతున్నారు. ఎప్పుడంటే యేసుక్రీస్తుకు ముందుగానే. ఇతడు 38 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తుకు ముందుగానే. యేసుక్రీస్తుకు ముందుగానే ఈ యొక్క స్థలము, దానికి ప్రాధాన్యత మనం చూస్తాం. 1వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో సొలొమోను దగ్గర ఆ మంటపం కనిపిస్తుంది. చూడండి, 1వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. లోపటి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించును. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపం వంటి ఒక నగరును కట్టించు. ఏముందండి? మంటపం. అక్కడ నగరు, మంటపం, అది ఒక నగరముగా, ఒక నివాస యోగ్యముగా, ఒక ఇల్లుగా మనకు అర్థము అవుతుంది. ఇంకొకటి ఏబీల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, అక్కడికి వెళితే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే యాజకులు, పరిచర్య చేసే యాజకులు, ప్రార్థన చేసే యాజకులు అక్కడికి వెళతారు. అక్కడ కూడా ఈ సందర్భం మనకు కనిపిస్తుంది.
2:17 ఏవేలు గ్రంథం. మైక్ ఉంది కదా. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు యెహోవాకు నీ జనుల ఎడల జాలి చేసుకొని ఏం చేసేవారంట? కన్నీరు విడిచేవారు. ప్రార్థన చేసేవారు, కన్నీరు విడిచేవారు. ఎక్కడ? మంటపమునకు, తర్వాత బలిపీఠమునకు మధ్యన అని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించి, ఈ విధంగా అక్కడ మంటపం ఒకటి కనిపిస్తుంది పాత నిబంధన గ్రంథంలో. అంటే సొలొమోను కాలములో, తర్వాత ఏవేలు గ్రంథం 2:17 ఒక మంటపం, దాని దగ్గర బలిపీఠం, ఆ రెంటి మధ్య యాజకుల యొక్క ప్రార్థన, కన్నీరు మనకు కనిపిస్తుంది. ఈ మంటపం కూడా చాలా పవిత్రమైనది, ప్రార్థనా స్థలం అని మనకు అర్థమవుతుంది. అందుకే యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దాను అనబడిన ఒక కోనేరు గలదు. దానికి 5 మంటపములు కలవు. కోనేరు అంటే చెప్పాను కదా, దావీదు రాజు కాలంలోనే అది ఏర్పాటు చేయబడి ఉన్నది. హిజ్కియా కాలంలో దాన్ని ఇంకా మరమ్మతులు చేసి బాగు చేశారు. నీటి వసతి కలిగినది, తర్వాత ఈ విధంగా ఆశీర్వాదకరమైనది అని చూస్తున్నాం. మంచిది. ఆ స్థలం దగ్గరికి అందరూ వెళుతున్నారు. అందరనగా ఎలాంటి వారు ముఖ్యంగా అంటే రోగులు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున క్రైస్తవత్వంలో చాలామంది రెండుకు ప్రాధాన్యత ఇస్తారు. ఏంటంటే, ఒకటి నూనె, రెండవదిగా నీళ్లు. నూనె ప్రార్థన చేసి నూనె ఇస్తారు. యాకోబు పత్రికలో రాయబడింది కనుక దాని ప్రకారంగా సంఘ పెద్దలు ఎవరికైనా బాగలేకపోతే సంఘ పెద్దలను పిలవాలి, వారు నూనె రాసి ప్రార్థన చేయాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. బాగలేని వారిని ఎవరిని పిలవాలి? సంఘ పెద్దల్ని. వారి సంఘ నాయకుల్ని, సంఘ పెద్దల్ని పిలిపించి ప్రార్థన చేయించుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. వాళ్ళని కాకుండా ఎక్కడో ఏడో స్వస్థతలు జరుగుతాయి, అడిగిపోతే బాగవుతుంది అని ఎంబట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఒట్టి మాటలే. వాక్యానుసారంగా ఎట్లా ఉండాలో మెయిన్ అలానే ఉండాలి. ముందు ప్రాధాన్యత నీ సంఘం, ఆ సంఘ దైవజనులు, ఆ పెద్దలు, వారిని పిలిపించుకుని ప్రార్థన చేసుకోవటం అన్నది ఆశీర్వాదకరమే. నూనెను చూస్తూ ఉన్నాం. తర్వాత నీళ్ళను కూడా బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల యాజకులు అక్కడ బలిపీఠం దగ్గర ఆ నీళ్ళతో ప్రజల మీద చల్లటం, అది మనం చూస్తాం. ఇది కొన్ని పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి క్రమాలు. ప్రియులరా, ఇంకా ఇక్కడ ఎంత పోటీ ఉన్నదో తెలియదు. ఎట్టివాడైనా ఎవరు మొదట దిగుతారో వాడు బాగైపోతున్నాడు. నిజంగానండి, ఆనాటి దినాల్లో వైద్యము లేదు కనుక పూర్తిగా దేవుని మీద ఆధారపడేవారు. చాలా వరకు ఇంత వైద్యం లేదు. వైద్యం ఏదో ఆయుర్వేద సంబంధంగా కొంత ఉన్నది. ప్రారంభంలో అది కూడా ఉండదు. అలాంటప్పుడు ఎవరి మీద ఆధారపడేవారంటే దే వేర్ డిపెండ్ అపాన్ ద గాడ్. దేవుని మీద ఆధారపడేవారు. వారికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా మొరపెట్టి వారు ప్రార్థన చేసేవారు. అలా దేవుని మీద ఆధారపడేవారు. దేవుడు కూడా చేసేవాడు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసు ప్రభువు వారు అన్ని కార్యాలు ఎందుకు చేశాడంటే అందులో 2 విషయాలు ఉన్నాయి. దేవుని నామం మహిమపరచబడాలి అని, అనగా దేవుని శక్తి నెరగాలని. రెండవదిగా ఆనాటి దినాల్లో వైద్యము అంతగా లేదు కనుక దేవుడు చేసేవాడు. ఈనాటి దినాల్లో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడే చేయాలి, నేను హాస్పిటల్ వెళ్ళను అని అనకూడదు. ఎందుకంటే ఈనాటి దినాల్లో వైద్యం వచ్చినది, విజ్ఞానం వచ్చినది, వారిని దేవుడు
జ్ఞానం ఇచ్చాడు, ఆ రీతిగా ఏర్పాటు చేశాడు. ఆ మాటకు వచ్చినప్పుడు కొంతమంది చనిపోయినప్పుడు చాలా బాధపడతారు. వాళ్ళు కూడా బతకాలని ప్రార్థన చేస్తారు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏలే కాలంలో, ఎలీషా కాలంలో చనిపోయినటువంటి వారిని వారు ప్రార్థనాపూర్వకంగా ఎలా లేపారో ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువు వారు ఏ విధంగా చనిపోయినటువంటి వారిని లేపాడో అది ఉన్నది. పేతురు కూడా చనిపోయినటువంటి ఎవరిని, తబితను ఎలా లేపాడో చూస్తాం. తర్వాత పౌలు గారి యొక్క జీవితంలో కూడా ఐతికు కింద పడినప్పుడు ఎలా బ్రతికిస్తాడో చూస్తాం. ఇప్పుడు కూడా మన ఆలోచన చాలామందికి అంటే ప్రార్థన చేస్తే జరుగుతాయి కాదనను, ప్రార్థన చేస్తే బాగైపోవాలి, తర్వాత ప్రార్థన చేస్తే వీళ్ళు నాకు ఇష్టం కాబట్టి వీళ్ళు బ్రతకాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రియులరా, ఒకవేళ దేవుడు ప్రార్థన చేసిన ప్రతిసారి స్వస్థపరచటం, ప్రార్థన చేసిన ప్రతిసారి బ్రతికిస్తూ ఉంటే ఇంకా భూలోకంలో చచ్చిపోయేవారు ఎవరు ఉండరు. ప్రభు ఏం చెప్పాడు? నీవు మట్టివి గనక తిరిగి మన్నైపోవలసింది. మొదటి పరిస్థితిలో మనిషి చాలా బాగున్నాడు. అంటే ఆదాము హవ్వలు పాపము చేయనప్పుడు వారికి దిగులు లేదు, చింత లేదు, రోగాలు లేవు, ఏమీ లేవు. ఎప్పుడైతే పాపం చేశాడో అక్కడి నుంచి వచ్చింది ఈ సమస్యలన్నీ. అన్నీ వచ్చేసాయి, బాధలు, సమస్యలు, అనారోగ్యతలు, రోగాలు, మరణం అన్నీ వచ్చేసాయి. కాబట్టి ఈరోజు కూడా వారు డాక్టర్లు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, ఎవరైనా కొన్ని సమస్యలను, బాధలను అనుభవించవలసింది. అయితే ప్రభు చిత్తానుసారముగా కొన్ని ఆయన నడిపిస్తాడు, బలపరుస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, సమయాన్ని పొడిగిస్తాడు. అది దేవుడిష్టం, దేవుని యొక్క చిత్తం. అలనాడు చాలామంది వెళుతున్నారు, అక్కడికి వెళుతూ ఉన్నారు, బాగైపోతూ ఉన్నారు. అయితే ఈ మనిషి మాత్రం అట్లే ఉన్నాడు. యేసుప్రభువారు జన్మించాడు, యేసుప్రభువారు పరిచర్యకు వచ్చాడు. యేసుప్రభువారికి కొంత ముందే ఇతను ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. 38 ఏళ్ళ వయస్సు అని ఇక్కడ చెప్పబడి ఉన్నది. అలానే ఉన్నాడు. ప్రియులరా, కన్నులుండి చూడలేవా దేవుని యేసు ప్రేమను, చెవులు నుండి వినలేవా యేసు మాట. కొందరి జీవితంలో ఎలా ఉంటారంటే ఎంతకాలం ఉన్నా అలానే పాపంలో కొనసాగుతూ ఉంటారు, మార్పు ఉండదు. తెలిసి తెలియక పాపం చేశాం, తెలిసి తెలియక అదే స్థితిలో ఉన్నాం. అందరూ పాపులే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందరూ పాపులే అని బైబిల్ ఖచ్చితంగా సెలవిస్తూ ఉంది. నీతిమంతుడు ఎవరు లేరని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఇతని పాప జీవితం, ఇతని మారు మనసు పొందని మనసు మనకు అనిపిస్తుంది. ఇతడు చెప్పేటివి కూడా ఎలా ఉన్నాయంటే సాకులే. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, నూతన సంవత్సరంలో నేను రక్షణ పొందుతాను, నూతన సంవత్సరంలో బ్యాప్టిజం పొందుతాను. రక్షణ పొందినవాడు వాయిదా ఏడు, రక్షణ పొందినవాడు వాయిదా ఏడు. సమయం కోసం కనిపెట్టాడు, ఆ సమయం రావాలనుకోడు, ఇంకా నాకు టైం ఉందిలే అంటాడు, అనుకోడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇంకా రక్షణ పొందుతాం కదా, జనవరి 1 నుంచి నేను నా తీర్మానం బాగుంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటాను, ఇంకా తీర్మానం చేయాలి కాబట్టి తాగేదేదో ఫుల్గా ముందు రోజు 2 రోజుల ముందు రోజే బాగా తాగాలి అని తప్పు తాగుతాడు. పాపం ఏ విధంగా చేయాలో, ఇంకేమున్నాయో చేయగలిగినవి ఏమున్నాయో
అన్నీ చేస్తాను అన్నీ చేసిన తర్వాత అప్పుడు తీర్మానం చేస్తాను అంటారు. ప్రియులరా, తీర్మానానికి సమయంతో పని లేదు, తీర్మానానికి వయసుతో కూడా పని లేదు. తీర్మానం అంటే వృద్ధులే చేయాలి తీర్మానము. తర్వాత యవ్వన వయసులో తీర్మానం చేయకూడదు. యవ్వన వయసులో లోకానుసారంగా జీవించాలి, బ్రతకాలి, తినాలి, తాగాలి, సుఖించాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, ఎందుకు నీకు ఇంత భక్తి చిన్నప్పుడు, ఈ వయసులో ఏం తీర్మానం చేశావులే, ఈ వయసులో ఏం బ్యాప్టిజం తీసుకున్నావులే అనే తల్లిదండ్రులు కూడా అక్కడక్కడ లేకపోలేదు. అన్ని విషయాల్లో శ్రద్ధ చూపిస్తారు, చదువు విషయంలో శ్రద్ధ చూపిస్తారు, ఆహార విషయంలో శ్రద్ధ చూపిస్తారు, వీటన్నిటి విషయంలో శ్రద్ధ చూపిస్తారు. కానీ రక్షణ దగ్గరికి రాగానే అక్కడ ఆపేస్తారు. ప్రియులరా, అలా ఉండకూడదు. వయసు రాగానే మన పిల్లలు ఈ మధ్య ఎస్సీ గురించి చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కాకుండా ఇంకొక విధంగా ప్రెసిడెన్షియల్ రూల్ అని పెట్టి ప్రభువుని ఎవరు నమ్మకూడదని, అలా ఆటంకపరచాలని, ప్రభు దగ్గరికి రాకూడదని ఆటంకపరచాలని ఈ విధంగా కొన్ని రూల్స్ని తీసుకొస్తూ ఉన్నారు. గుంటూరులో ఆనంద్ గారని ఆయన హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అంటే ప్రభువుని నమ్ముకుంటే ఎస్సీ హోదా పోతుంది అని. అది రాజ్యాంగం కాదు, కానీ కొంతమంది నాయకులు కల్పించి ఆ రీతిగా 1950 సంవత్సరంలో చేసినటువంటి పని. ఏదేమైనా ఈ మధ్య గొడవ జరిగేటప్పుడు నేను కూడా ఒక మెసేజ్ పెట్టాను. ఏం పెట్టానంటే, ప్రభువును నమ్మినవాడు, ప్రభు మీద ఆశ కలిగినవాడు దేన్ని కూడా లెక్క చేయడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వారిచ్చే రాయితీలు, వారిచ్చే రిజర్వేషన్లు ఏవి లెక్క చేయడు. ఎందుకంటే ప్రభువారు అంతగా దీవిస్తాడు, అంతగా ఆశీర్వదిస్తాడు, అంతగా బలపరుస్తాడు. కాబట్టి ఇవి ఆటంకములు, ఇవి అభ్యంతరములు అని రక్షణకు దూరము కాకూడదు. నిన్న రాత్రి వేళ ఒకరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు, అంటే ఆరోగ్యక్క, మా ఆడబిడ్డ కొడుకు చనిపోయాడు, యవ్వన వయసు, పెళ్ళి కూడా కాలేదు అని. ప్రియులారా, వయసుతో పని లేకుండా చనిపోతున్నారు. వయసుతో పని లేకుండా, వయసుతో అక్కర్లేదు, వయసుతో పని లేకుండా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. కొందరు నరకానికి వెళుతున్నారు, అంటే చాలామంది నరకానికి వెళుతున్నారు. కొందరు ప్రభు సన్నిధానం చేరుతూ ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నారు? నరకానికి. ఏంటి అంటే తీర్మానం చేయలేదు. వింటున్నాం, అన్నీ వింటా ఉన్నాం. ఏమయ్యా, ఎంతకాలం నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావంటే 38 ఏళ్ళ నుంచి ఉన్నా. 38 ఏళ్ళ నుంచి ఉన్నాను అని అంటూ ఏమంటున్నాడండి, నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళడానికి ఎవరూ లేరు అంటున్నాడు. 38 ఏళ్ళ నుంచి అక్కడే, ఆ మంచం మీద అక్కడే పడి ఉన్నాడు. కానీ అందరూ కుంటివారే. అక్కడ ఉన్నటువంటి వారు కుంటివారు వెళుతున్నారు, గుడ్డివారు వెళుతున్నారు, ఊచే కాళ్ళు చేతులు గల వెళుతూ ఉన్నారు, అలాంటి వారు వెళుతున్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు ముసలి వాళ్ళ గురించి, వారు మనకు సహకరించాలి అని. ఎలాగనగా వారు బాగలేనప్పుడు వాడు కూడా ట్రై చేయటం, వారు కూడా నడవటం, ఆ రీతిగా మనం నడిపిస్తుంటే నడవకుండా అలానే పండుకుంటే మంచంలో
ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది, దాన్ని సాధన చేయాలి, ఫిజియోథెరపీ చేయాలి, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటాయి కనుక డాక్టర్ చెప్పిన విధంగా, తర్వాత ఇంటి వారు చెప్పిన విధంగా వినాలి. విన్నప్పుడు ఆ వ్యాధిగ్రస్తుడు బాగైపోతాడు. అలా కాకుంటే అంటే అతనికి ఆశ లేదు, అతనికి విశ్వాసం లేదు. విశ్వాసం లేదు. ప్రసంగాలు చేస్తున్నాం, చెబుతున్నాం, రక్షణ గురించి ప్రకటిస్తున్నాం, చెబుతున్నాం. మనకు ఆశ ఉండాలి, మనకు విశ్వాసం ఉండాలి, మనకు ఆశ ఉండాలి. ఎప్పుడైతే మనకు అలా ఉంటుందో, అలా ఉంటే మనము దేవుని యొక్క రక్షణకు అర్హులుగా అవుతాం. అది ఎక్కడో లేదు. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉన్నది అని అక్కడ చెప్పాడు. కానీ సత్యమైనది చాలా దగ్గరకు వచ్చేసింది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే, అది నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు వాక్యమే, సత్యవాక్యమే. యేసుప్రభువారు నీ దగ్గరికి వచ్చాడు. యేసుప్రభువారు నీతో ఉంటున్నాడు. యేసుప్రభువారు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటనగా చేతులారా రక్షణను మనం పోగొట్టుకుంటున్నాం. 38 ఏళ్ళ నుంచి అంటే ఇంకా చూడండి, చిన్న వయసు నుంచే మనకు అర్థమవుతుంది. అంతకుముందు ఎంత వయసు ఉన్నదో మనకు తెలియదు అతనికి, కానీ 38 ఏళ్ళ వయసు నుంచి అక్కడే ఉన్నాడు. అతను 37 ఏళ్ళ క్రితం, అప్పుడే అంతకు ముందుగానే అతను బాగైపోవాలి. ఎప్పుడైతే ఆ స్థలాన్ని గురించి తెలుసుకున్నాడో, ఆ స్థలాన్ని గురించి ఎరిగి ఉన్నాడో, అక్కడ రక్షణ కార్యం ఉన్నది, అక్కడ స్వస్థత ఉన్నది అని ఎప్పుడైతే ఎరిగి ఉన్నాడో, ఆశ కలిగి వెళ్ళా, నేను బాగా కావాలి, నాకు ఆరోగ్యం బాగా కావాలి. ఎవరు అన్నం పెడుతున్నారు, తింటా ఉన్నాడు, కాలం గడిచిపోతున్నది. అది అంటే తాత్కాలికమైనటువంటి ఆ జీవన విధానము, ఏ దినం ఆ దినం గడిస్తే చాలులే అన్న పరిస్థితిలో ఉన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే సోమరితనం. ఇక నాకు పనికి పోకుండా, ఎక్కడికి వెళ్ళకుండా సరిపోయిందిలే, నేను ఏదో బాగలేను కదా, నాకు అన్నం తెచ్చి పెడతారు, ఆ కాలం గడిచిపోతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉన్నదేమో తెలియదు. ఏదైనా ప్రభు మీద మనకి విశ్వాసం ఉండాలి, దేవుడంటే ఆసక్తి ఉండాలి, దేవుడు స్వస్థపరుస్తాడు అని మనకు ఉండాలి, తర్వాత ఆయన ద్వారా కార్యం జరగాలి అని ఉండాలి, రక్షణ పొందాలని ఉండాలి. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే రక్షణ గురించి. రోగం వచ్చింది, కానీ ఇక్కడ విషయం ఏంటంటే, చెప్పే మాట అంటే, ఇది ఎందుకు ఇక్కడ రాస్తున్నాడు యోహాను, ఎందుకు రాస్తున్నాడు అని అంటే, ఇతనికి రక్షణ పొందాలనేటువంటి ఆశ లేదు. స్వస్థత అంటే అర్థం ఏంటంటే రక్షణనే స్వస్థత. ఇక్కడ రక్షణనే స్వస్థత. ఇతనికి ఏమంట ఆశ లేదు. ప్రియులరా, బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి. మొదట నా రాజ్యమును వెతకండి, నా నీతిని వెతకండి, ఆ తర్వాత మీకేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. కాబట్టి ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడికెక్కడో పరుగులెడుతూ ఉంటాడు. ఆడ నాకు బాగా అవుతుంది, ఈడ బాగా అవుతుంది అని. బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? క్రమంగా మందిరానికి వెళుతున్నావా? ప్రార్థనలో పాల్గొంటున్నావా? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఒకవేళ వెళ్ళినా ఆ టయానికి నీకేమో జరగవచ్చు, తర్వాత వచ్చే దయ్యం మరలా వస్తుంది. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ మనసును దేవునికి ఇవ్వకుండా, నీవు రక్షణ పొందకుండా ఏదో దేవుడు కూడా అలనాడు కానీ నేటి దినాల్లో కూడా ఆయన కొన్ని సందర్భాల్లో ఆయనే స్వస్థత చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకు చేస్తున్నాడంటే దేవుని శక్తిని నువ్వు ఎరగాలి, దేవుని మహిమను నువ్వు ఎరగాలి, రక్షణ నువ్వు పొందాలి.
ఏ వ్యాధి వచ్చినా, ఏ రోగం వచ్చినా, వ్యాధితో ఒకరోజు మరణించాల్సిందే. నీకు రోగం బాగైనా ఒకరోజు మరణించవలసిందే, ఒకరోజు నీవు మరణించవలసిందే. ఆ తరువాత సంపూర్ణమైన దీవెనలు, సంపూర్ణమైన స్వస్థత. ఏంటండి సంపూర్ణమైన స్వస్థత? ఏంటండి బైబిల్ గ్రంథం ఏమి చెప్తుంది? ఆకలి లేదు, దప్పిక లేదు, కన్నీరు లేదు. ఆ లోకాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. ఇక్కడ కూడా ఈ రోగిని ఏదో స్వస్థపరచాలనే ఉద్దేశం కాదు. రోగిని స్వస్థపరచాలి, కానీ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ వ్యక్తి రక్షణ పొందాలి. ఏం పొందాలట? రక్షణ పొందాలి. రక్షణ పొందాలి అని అక్కడ ఆయన రావడం జరిగింది. ప్రియులారా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది, రక్షింప నేరక ఉండినట్లు ఆయన హస్తము కురిచె కాలలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలి. ఎప్పుడు రెడీగా ఉన్నాడు ప్రభువారు. ఎలా ఉన్నాడండి ప్రభువారు? రెడీగా ఉన్నారు. ఆయన రక్షించటానికి రెడీగా ఉన్నాడు, కాపాడడానికి రెడీగా ఉన్నాడు, కాపాడడానికి రెడీగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఈ రోజున క్రైస్తత్వం ఏమవుతుందో తెలియదు. మేము ఆత్మను పొందాం, మాకే ఆత్మ ఉన్నది, మేమే భాషలు మాట్లాడతాం, అన్ని విషయాల్లో మేమున్నాం అని చెప్తున్నారు కదా. రాబోయేటువంటి దినాల్లో కనిపిస్తుంది. అలాంటి దినాలు వచ్చేసాయి. అలాంటి దినాల్లో అలాంటి సమయం వచ్చింది. ఎవరు నిలుస్తారో, ఎవరు పడిపోతారో, ఎవరు ఎలా ఉంటారో అన్న దినాలు ఇప్పుడు వచ్చేసాయి. మరి నాకు ఒకరు ఫోన్ చేశారు, ఈస్టర్ వచ్చింది ఆంధ్రలో. అక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ ఆర్డర్ వాళ్ళు చేశారంట, ఏంటంటే ఎవరైతే చర్చికి వెళుతున్నారో ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ ఫోటోలు తీయండి అని, వారి ఫోటోలు తీయండి అని. చూడండి ఎలాంటి పరిస్థితి. అంటే వారు ఎస్సీ అయి ఉండి మందిరానికి వెళితే వారికి పనిష్మెంట్ ఇవ్వడానికి, ఉద్యోగాలను తీసేయడానికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. మీకు చెప్తున్నాను, నేను మన ఒక గ్రూపులో నేను పెట్టి ఈ రీతిగా దైవజనులందరూ చేయండి. ఏం చేస్తారంటే నాయకులను, అధికారులను పొడగొట్టగలిగిన వాడు ఒక్కడే. ఎవరండి? దేవుడు. హుండి దగ్గర ఆకవిడిలో జరుగుతున్నది. 50 మందిని అరెస్ట్ చేశారు. క్రైస్తవుల దగ్గరికి వచ్చి రాముడి యొక్క మందిరాన్ని కట్టాలని ప్లాన్ చేశారు. రఘువీర గారు డిప్యూటీ స్పీకర్ కట్టి తీరుతామంటా ఉన్నారు. వారికి అధికారం ఉన్నది, పవర్ ఉన్నది. అయితే ఈ అధికారాలను, ఈ పవర్లను మటు మాత్రము స్మాచ్ చేయగలిగిన వాడు ఎవరండి? దేవుడు ఒక్కడే. అందుకే నేను పాస్టర్స్ ఫెలోషిప్లో చెప్పి గ్యాదర్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే అందరం కలిసి ఉపవాసం ఉండి కొన్ని గంటలు ప్రార్థన చేద్దాం. ఇలానే అందరూ పాస్టర్లు చేయండి, అన్ని సంఘాలు చేయండి. ఏం జరుగుతుందో చూస్తాం. అజయ్ బాబులాగా మామూలుగా మాట్లాడడం కాదు, మాట్లాడేవారు ఉన్నారు. దానికంటే ముఖ్యముగా మోగరించి ప్రార్థన. భక్షంగన్న గారిని ఎన్టీఆర్ ఏం చేయగలిగినాడు? ఏం చేయలేకపోయాడు. కారణం ప్రేయర్. ప్రియులారా, ప్రార్థన. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు శక్తిమంతుడు, ఆయన సుప్రీం. మరణాన్ని గెలిచి లేచినటువంటి వాడు, మరణాన్ని ఓడించినటువంటి వాడు ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదంటే లేదు. కాబట్టి దేనికి భయపడవలసిన అక్కర్లేదు. ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తం కురిచె కాలలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎక్కడ పడి ఉన్నాడు ఈ వ్యక్తి అంటే అక్కడే పడి ఉన్నాడు. 38 నుంచి అక్కడే పడి ఉన్నాడు. స్వస్థపడగోరుచున్నావా అంటే సాకులు చెప్పాడు. ఎవరు లేరు, తీసుకొని పోయే వాళ్ళు లేరు అని. ఇవన్నీ ఒట్టి మాటలే. ఎట్లా బతికాడు, ఎట్లా జీవనం చేశాడు,
ఎలా ఉన్నాడు? కొంతమంది అడుక్కునే బతికే కోరుకుంటారు. ఏంటంటే అడుక్కునే బతికే కోరుకుంటారు. ఎప్పుడు కూడా అలా కోరుకోకూడదు. ఎప్పుడు కూడా అలా కోరుకోకూడదు. ఎలాంటి బ్రతుకు కోరుకోవాలంటే మనం ఇచ్చే బ్రతుకు కోరుకోవాలి. ఒకరిని అడుక్కునే బ్రతుకు కాదు, ఇచ్చే బ్రతుకు కోరుకోవాలి. అడుక్కునేది మనం నేర్చుకున్నాం అనుకోండి, అడుక్కునేది మనం నేర్చుకుంటే ఇంకా ఎప్పుడు కూడా అడుక్కుంటూనే ఉంటాం. నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉన్నాను. కొంతమంది చిన్న బిడ్డలను ఎత్తుకొని ఒగిష అమ్మాయిలే అడుక్కుంటా ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, అమ్మ నువ్వు అడుక్కుంటా ఉన్నావు, బాబు చూస్తూ ఉన్నాడు, బాబు కూడా రేపు అడుక్కుంటాడు. అలా కాకుండా నీవు దీవించబడి నువ్వు ఇచ్చేవాడిగా ఉంటే నీ పిల్లలు కూడా దీవించబడి ఇచ్చేవారిగా ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పేతురు యోహానుల దగ్గర ఆ వ్యక్తి ఏ దేవాలయం అంటే శృంగారం అనే దేవాలయం, శృంగావరం అనే దేవాలయం దగ్గర భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. పేతురు యోహానులు కూడా అడిగాడు, అయ్యా ఏమైనా ఉంటే సాయం చేయండి అంటే, అయ్యా వెండి బంగారులు మా దగ్గర లేవు కానీ మాకున్నవే మీకు ఇస్తున్నాం, యేసు నామమున నడు. యేసు నామమున మనం దీవించబడాలి, యేసు నామమున మనం ఆశీర్వదించబడాలి. ఏ ఏసీ సర్టిఫికెట్లు కాదు, ఏ రిజర్వేషన్లు కాదు, ఏది కాదని నిజం చెప్తున్నాను, ఏది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించండి. నేను కూడా 1996వ సంవత్సరంలో నాది ఎస్సీనే. విక్టర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర బీసీసీ అని రాయడానికి అక్కడికి వెళ్ళి ఇచ్చింటే 2 సార్లు రిజెక్ట్ చేశాడు. ఆయన క్రిస్టియనే. ఎందుకయ్యా నువ్వు ఎస్సీని రిజెక్ట్ చేస్తున్నావని అంటే, ఆ వయసు నా వయసు అట్లా. అది మారినంత మాత్రాన, బీసీసీ అయినంత మాత్రాన అతను ఆ కులం మారుతుందని కాదు, కులం మారుతుందని కాదు, కులం అట్లే ఉంది. అంటే ఇన్ని విధాలుగా శత్రువు హింసిస్తూ ఉన్నాడు, ఇన్ని విధాలుగా శత్రువు హింసిస్తూ ఉన్నాడు. జ్ఞాపం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక భయపడాల్సినక్కర్లేదు. అతనికి ఏదో ఆ పూటకు అన్నం పెట్టి తర్వాత ఏదో డబ్బులు ఇచ్చేయడం కాదు, కానీ దేవుని ఆశీర్వాదం కావాలి, అతని స్వస్థత పొందాలి. అపొస్తలుల కార్యంలో 28వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ పౌలు గారు చెప్తున్న మాట, వైద్యుడైనటువంటి లూకా చెప్తున్నటువంటి మాట మనం చూస్తాం. 28వ అధ్యాయం 27వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. ఏమన్నాడండి? దీని అర్థం ఏంటి? నా వలన స్వస్థత అంటే మారు మనసు పొందలేదు. స్వస్థ అంటే శరీరక స్వస్థ అనుకోవద్దండి, అక్కడ ఆ సందర్భం కాదు. మనిషికి స్వస్థత అంటే రక్షణ, మెయిన్ రక్షణ. ఎందుకంటే ఇర్మీయా గ్రంథంలో రాయబడి ఉంది, మనిషి హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు? ఇంకా వయసు రాగానే యవన బిడ్డలు చేస్తున్న పాపం, యవన బిడ్డలేంటి, పెద్దవాళ్ళు చేసే పాపం, భయంకరమైన పాపం. మేము ఉండే ఏరియాలో ఫోరం ఆపోజిట్ వెళ్తే అందరూ స్త్రీలు, చిన్న బిడ్డలు, యవనస్తులు నిక్కర్లు వేసుకుని ఉంటారు. వారు తాగే సిగరెట్లు, మందు భయంకరం చూసింటారు కొంతమంది. అంటే ఎలా పాపం అన్నది ఎలా ఆకడుతున్నది చూడండి, ఎలా ఉన్నారు. ప్రియుల తాత్కాలికమైన వాటి కోసం కాదు. అందుకే బైబిల్ చెబుతా ఉంది, నా వలన స్వస్థత పొందుకున్నట్లు మీ హృదయము కురివి ఉన్నది, ఘోరమైన వ్యాధి కలిగినది, కురివి ఉన్నది అంటున్నాడు. అందుకే చాలా జాగ్రత్త. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఏముందనగా లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ. పడిన చోట ఎందుకుంటావు, అలానే నీ పరిస్థితి ఎందుకు?
రక్షకుడు ఆయన జన్మించాడు. యేసుక్రీస్తు నరుడిగా వచ్చాడు, రక్షించుటకు వచ్చాడు. ఈరోజు రక్షణ పొందిన వారిని ఏం చేస్తున్నారండి? హింసిస్తున్నారు. మా దేశం హిందూ దేశం. రక్షణ పొందేవాడిని ఆపలేవు, ఏ చట్టాలు ఆపలేవు, ఏ చట్టాలు ఆపలేవు. రక్షణ పొందిన వారిని ఏ చట్టాలు ఆపలేవు. జ్ఞాపం చేసుకుంది. ఎవరు కావాలంటే నాకు యేసుప్రభు వారు కావాలి. యేసుప్రభు వారి కొరకు ప్రాణం పెడతారు. యేసుప్రభు ఎవరికి కావాలండి? యేసుప్రభు కావాలి. ఎవరికి కావాలి? యేసుప్రభు కావాలి. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. అక్కడే ఉన్నాడు, అదే స్థితిలో ఉన్నాడు. స్వస్థపడగోరుచున్నావు అంటే అవును అన్నాడు. ప్రియులారా, యేసుప్రభు వారు చేసే కార్యాలు చాలా అద్భుతమైనవి. ఎలా ఉంటాయి అంటే మాట మాత్రమే. ఎలా ఉంటాయండి? మాట మాత్రమే. ఇక్కడ నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువు అన్నాడు. అంతే. ఇంకా నీటిలోని కూడా వెళ్ళలే. అంటే దేవదూత ఎప్పుడు వస్తుందో, ఆ నీళ్లు ఎప్పుడు కదిలించబడుతున్నాయో అప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు బాగుపడుతున్నారు. దేవదూతల ద్వారా అక్కడ స్వస్థత మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఆ నీళ్ళని తాకిన వాళ్ళు బాగైపోతున్నారు. దేవదూతల్ని నీ కాడికి పంపిస్తాడు దేవుడు. ఏంటండి? దేవదూతలే నీ దగ్గరికి వస్తారు. దేవదూతలు యేసుప్రభు దగ్గరికి వచ్చి పరిచర్య చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు నీ దగ్గరికి వస్తారు. జ్ఞాపం చేసుకుందాం. దేవదూతలు నీ దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవదూతలు వచ్చి నీకు పరిచర్య చేయాలి అంటే ఎలా ఉండాలంటే నీ ప్రార్థన అలా ఉండాలి, నీ ఆశ అలా ఉండాలి, నీ తీర్మానం అలా ఉండాలి. దేవదూతల అనుభవము ఇద్దరు చోట్ల మనం చూస్తాం. ఎక్కడండి? ఆదికాండం 28వ అధ్యాయంలో నిచ్చెన పైకి కిందికి ఎక్కడం ఎవరు చూశారండి? యాకోబు చూశారు. తర్వాత 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు 1వ అధ్యాయమా 2వ అధ్యాయమే కదా? సరే, 1వ అధ్యాయం చివరి వచనంలో అక్కడ ఉంటుంది. అంటే నతానీయులతో మాట్లాడుతూ ఏమంటాడంటే, నువ్వు నమ్మినేడలా దేవదూతలు ఎక్కటం దిగటం చూస్తా. అక్కడ నీళ్ళ దగ్గరికి వచ్చి దేవదూత అక్కడ కదిలించబడే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కువగా ప్రార్థన చేస్తే, ప్రభు సహవాసంలో ఉంటే, ప్రార్థనలు గడిపితే దేవదూతల అనుభవాన్ని మనం చూస్తాం. దేవదూతల అనుభవాన్ని మనం చూస్తాం. ఇక్కడ యేసుప్రభు వారు ముట్టడం, యేసుప్రభు వారు మాట చెప్పటం, 2 సందర్భాన్ని బైబిల్లో చూస్తాం. యేసుప్రభు సేవకులు అంటే శిష్యులు ప్రార్థన చేసినప్పుడు జరగటం ఇది చూస్తాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఎలీషా ఆ నయమానికి ఏం చెప్పాడండి? నీళ్ళలో మునుగు అన్నాడు. అతను బాధపడ్డాడు. మునగ్గానే పసిపిల్ల లాంటి దేహం. నీళ్ళల్లో మహిమ కాదు, అది దేవుని శక్తి. గమనించు, ఇక్కడ కూడా కోనేరు దగ్గర నీళ్ళ మహిమ కాదు, దేవుని శక్తి. ఏంటంటే దేవుని శక్తి, దేవుని శక్తి. ఇంకొక ఆయన చూస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టు గుడ్డివాడు. ప్రభు అంటాడు, ఆయన ప్రభు ముట్టకుండా నీవు వెళ్ళి సిలోయము అని కోనేటికి వెళ్ళి అక్కడ నీ కళ్ళు కడుక్కో అంట. అతని భావన, యేసుప్రభు ముడితే బాగవుతున్నాయి కదా, యేసుప్రభు వారికి వస్త్రాన్ని ముడితే బాగవుతున్నాయి కదా అని. అవును, యేసుప్రభు వారు ముట్టినా బాగవుతుంది, యేసుప్రభు వారు చెప్పిన ప్రకారం చేసినా బాగవుతుంది. గుర్తుపెట్టుకోండి. కోనేటి వెళ్ళిన వారు బాగయ్యారు, కోనేటి వెళ్ళకపోయినా దేవుని యేసుక్రీస్తు యొక్క మాట అలా చెప్పగానే ఆ మాట ప్రకారం బాగయ్యి. అక్కడికి వెళ్ళి కడుక్కోగానే బాగైనటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం.
దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ వ్యక్తిని చూస్తే ఈ వ్యక్తిని ఎక్కడ కనపడ్డాడు అంటే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త ఇక్కడే 5వ అధ్యాయములో ఆ తర్వాత చూస్తాం. దేవాలయములో 14 వచనం. ఆడ తర్వాత యేసు దేవాలయములో వారిని చూసి, ఇదిగో స్వస్థత నిందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక పాపము చేయకుమని చెప్పగా. అంతకుముందు ఏం చేసేవాడని? పాపం చేసేవాడు. పాపము చేస్తూనే ఉన్నాడు. అందుకే అతనికి అంతకాలం బాగాలే, అతనికి అందుకే విశ్వాసం కలగలే. ఇప్పుడు ప్రభువు చెప్పాడు, వెళ్ళాడు, స్వస్థత పొందాడు, పరిపూర్తి అక్కడే పడేశాడు, వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడున్నాడండి? దేవుని మందిరం. దేవుని మందిరాన్ని విడిచిపెడితే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళా నరకమే. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దేవుని సహవాసాన్ని వదిలిపెట్టి, దేవుని సన్నిధి వదిలిపెట్టి, దేవుడు లేని ఆశీర్వాదం అది ఆశీర్వాదమే కాదు. దేవుడు లేని ఆశీర్వాదము అది ఆశీర్వాదమే కానే కాదు. అంటే మన జీవితంలో, మన పనిలో, ప్రతి దానిలో ఎవరు కలిసి ఉండాలండి? దేవుడు కలిసి ఉండాలి. ఆయన ఉంటే ఇంకా దిగులు లేదండి. ఆయన ఉంటే దిగులు లేదు. ఆయన ఉండాలంటే ఏం చేయాలట? ఆయన మాటలు వినాలి, ఆయన వాక్యాన్ని గ్రహించాలి. అందుకే 19:10 చెప్తాడు, నశించిన దానిని వెదకి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించడం. ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నాం, ఎంతకాలం నుంచి సంఘములు అందరూ ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందితే చూస్తూ ఉన్నాం. ఇంకా సమయం ఉందనుకుంటున్నామా? చెప్పలేము. ఆరోగ్యకి చెప్పింది కదా, యవనస్తుడు చనిపోయాడని. నేను ఒక విషయం చెప్తాను. మొన్న మేము బుధవారం రాత్రి వేళ అయ్యగారి యొక్క సహోదరి భార్య గారు చంద్రవతమ్మ గారు ఆదరణ కుడికి ఉంటే వెళ్ళింటిని. అక్కడ ఒక ఆయన మదనపల్లె రాజశేఖర్ గారు, ఇక్కడ ఆమన చర్చి రాజశేఖర్ గారు వాళ్ళు వచ్చిండే. ఒక మాట చెప్పాడు. వాళ్ళ ఒక ఆయన ఒక బాబును స్కూల్కి తీసుకెళ్ళడంలో చిన్న బాబు బై స్కిడ్ అయ్యి టైర్ కింద పడిపోయాడు జయనగర్లో. అది చూసిన వాళ్ళ తాతగారు హార్ట్ అటాక్ వచ్చి అప్పుడే చనిపోయాడు. ఇమీడియట్లీ వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటే స్టార్ట్ ఇమీడియట్లీ అని వాళ్ళు పెడితే ఆయన వచ్చేసాడు. చూసి ఆ కొడుకు పరిస్థితి, వాళ్ళ నాన్న పరిస్థితి చూసి అతను అటాక్ వచ్చి అతను చచ్చిపోయాడు. తర్వాత ఇది రియల్ అండి. తర్వాత వాళ్ళ భార్య పిచ్చిదైపోయింది. చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి. అంటే మానవ జీవితం అంటే మనకు డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించండి. పరిస్థితులు ఎలా ఉన్నాయో. అందుకే రేపేమి నీకు సంభవించునో నీకు తెలియదు. ఈరోజు నీది, రేపు నీది కాకపోవచ్చు. కాబట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. 38 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడు, ఎంతో నష్టపోయాడు. ప్రభువే రాకపోతే అతని పరిస్థితి ఏమై ఉండేది? అతడే చనిపోయి ఉంటే, అలానే ఉండి చనిపోయి ఉంటే అతని పరిస్థితి ఏమై ఉండేది? నరకానికి వెళ్ళిపోయేవాడు. పాపి అని చూస్తూ ఉన్నాం. ఇలాంటి పాపాలు కలిగిన వారు సమాజంలో ఉన్నారు, మందిరానికి వచ్చే వారిలో కూడా ఉన్నారు. జ్ఞాపం చేస్తున్నాను, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. అప్పుడే ప్రభు రాకడ, అప్పుడే మనము రక్షించబడతాం. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ద్వారాలు తెరబడుతున్నాయి. అలాంటి పరిస్థితులు ఏమి సంభవించాలో లోకంలో సంభవిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. కాబట్టి తీర్మానం చేసి ప్రభు కొరికి ఎదురుచూడు. దేవుడి మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేయండి.